ప్రతి ఒక్కరు కూడా ఏదో పొద్దు నుంచి ఏమో ఆర్తిలు ఇస్తూ ఉన్నారు, ఏమో పాడుతూ ఉన్నారు. కొన్ని మందికి అర్థమయ్యి హనుమాన్ చాలీసా తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా పాడుతూ వచ్చినారు. నాకేం సంతోషం అంటే ఇక్కడ ఈ పల్లెటూరులో తొలి కార్యక్రమం ఇక్కడ మన భాస్కర్ మా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్కు ఈయన మెంబరు. వీళ్ళ మిత్రులు రాజశేఖర్ మీరే సార్. వాళ్ళ సంకల్పం ఈరోజు ఇక్కడ హనుమాన్ చాలీసా చేయాలనేసి. అయితే ఒక్కటి చూడండి, పెద్ద కోటీశ్వరుడు అయినా కూడా సరే తిరుపతికి వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళవచ్చు, కార్లో వెళ్ళవచ్చు. అయితే దర్శనం చెక్కుతుందా? ఆయన అనుగ్రహం ఉండాలి. అలాగా ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమం ఒకటే కాదు, ఏదైనా కూడా సరే మంచి విషయాలు, ఇలాంటి నామ సంకీర్తనం ఇదంతా చేయాలంటే ఫస్ట్ భగవంతుడి సంకల్పం ఉండాలి. ఆయన అనుగ్రహం ఉండి మనకు అది కుదిరితే 100% అది మనకు దొరుకుతుంది. అది ఈరోజు ఉందా లేదా అంటే 100% ఉంది. ఏంటంటే అనుకోకుండా ఇది ఏర్పాటు చేయడం ఏంటి, ఇంత జనాలు భక్తులు రావడం ఏంటి, అందరూ ఓపిక పట్టి అందరూ ఒకరు ఆరతి ఇవ్వడం, అదన్నది. ఇది హనుమాన్ చాలీసా ఏంటి, కేవలం ఏదో పడతా ఉండేది కాదు. ఇది ఆంజనేయమూర్తి తులసీదాస్ గారికి ప్రత్యక్షంగా ఆయనకు అనుగ్రహం చేసింది. ఇప్పుడు ఎట్లా మనం మనుషులు ఒకరికొకరు చూసుకుంటాం, అలాగే ఆంజనేయమూర్తి ప్రత్యక్షమై తులసీదాస్ గారికి ఆవిర్భవించింది. అటువంటి సందర్భంలో ఆయన జయ హనుమాన జ్ఞానగుణ సాగర అనేసి ప్రారంభం చేసి అది మనసులో నుంచి అట్లే వచ్చింది. అటువంటి సందర్భంలో ఆయన కడప ఆయన ఒక శ్లోకంలో జో యహ పడై హనుమాన్ చాలీసా, జో యహ పడై, ఎవరు ఒకడు ఈ హనుమాన్ చాలీసాని పఠనం చేస్తాడు. జో యహ పడై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి, వాడికి అన్ని సిద్ధులు, అష్టమా సిద్ధులు, వాడికి ఏం కావాలో అది నేను ఇస్తాను. ఇది ఎట్లా సాధారణంగా చెప్పేది కాదు. ఒక మనం కోర్టుకి వెళ్ళామంటే వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు నిజంగా చెప్తావా అబద్ధం చెప్తావా, భగవద్గీత మీద ప్రమాణం చెయ్యి. భగవద్గీత అంటే సాక్షాత్ పరమేశ్వరుడు కృష్ణమూర్తి ఉండేది, అబద్ధం చెప్పడు. హిందూ అయితే భగవద్గీత, ముస్లిం అయితే ఖురాన్, మరి క్రిస్తువులు అయితే దానికి బైబుల్. అట్లా దాని మీద వేదం ఋషి యజుర్ సామ అధర్వణ, దానికన్నా కూడా సరే భగవద్గీత గొప్పది. దాని మీద ప్రమాణం చేసి ఎవడైనా అబద్ధాల సాక్షి చెప్పినాడంటే వాడికి భగవంతుడు చూసుకుంటాడు. అమాదిరిగా మనం సాదా విషయాలకే మనం ఎవరి మీద ఒట్టు పెట్టము. అయితే తులసీదాస్ గారు ఏం చెప్తారు ఈ శ్లోకంలో, జో యహ పటై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాక్షి గౌరీసా. సాక్షిగా ఎవరు పెడతాడు? పార్వతి పరమేశ్వరులు పెడతాడు. గట్స్ ఉండాలి ఆయనకు. ఎవరైనా మన బిడ్డల పైన ఒట్టు పెట్టేదానికి మనకు కష్టంగా ఉంటుంది. అట్లా ఉండేటప్పుడు ఆయన పార్వతి పరమేశ్వరం మీద ఒట్టు పెట్టి ఈ హనుమాన్ చాలీసా ఎవరు పఠనం చేస్తారో, దీన్ని ఎక్కడెక్కడంతా చెప్తారో వాళ్లకు హోయ సిద్ధి, అన్ని సిద్ధులు, అష్టమా సిద్ధులు కలుగుతుంది. ఇది పార్వతి పరమేశ్వరుల మీద సాక్షి పెట్టారు. ఇటువంటి హనుమాన్ చాలీసాని లోక ప్రపంచంలో ఎక్కడెక్కడంతా రాములవారి దేవాలయం, కృష్ణ దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, ఇక ఇండ్లలో కూడా ఈ మధ్య అందరికీ ఒక సమస్య ఏంటంటే, ఆంజనేయుడిని ఇంట్లో పెట్టి మనం కొలం చేయవచ్చా, పూజ చేయవచ్చా, అయ్యప్పడిని చేయవచ్చా? వీళ్ళంతా మడుగు దేవుళ్ళు, వీళ్ళంతా వాళ్ళు మంచి చేసిన లేదా అవతార ఎత్తిన మనకు మనలాంటి మనుషులకు మంచి చేస్తారు. అట్లా ఉండేటప్పుడు ఆంజనేయమూర్తి అనుగ్రహం మనకు పొందాలంటే సాక్షాత్ 24 గంటల సేపు నువ్వు హనుమాన్ చాలీసా ఒక్కటి చాలని, నీకు కవచంలాగా ఉంటుంది, నీకు కూడానే వస్తుంది. నువ్వు ఏ పని అయితే దాని సక్సెస్. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా సరే,
పిల్లల నుంచి ముస్లిం అందరికీ కూడా సరే హనుమాన్ చాలీసా తెలియని వాళ్ళు తెలుగు, హిందీ అన్ని భాషల్లోనూ పుస్తకాలు వేసుకున్నారు. రోజు స్నానం చేసేసి ఒక్కసారి ఈ హనుమాన్ చాలీసాని పూజ రూమ్లో చదివేసి బయట వెళ్ళండి. ఆ రోజు మీ యొక్క సక్సెస్ ఎట్లా ఉంటుంది వెనక మీరే తను చూస్తారు. రోజుకి దాన్ని డెవలప్మెంట్ చేస్తూ వస్తారు. అటువంటి హనుమాన్ చాలీసాని ఈరోజు ఇక్కడ చేయాలనేసి మన రాజశేఖర్ దంపతుల ద్వారా భగవంతుడు సంకల్పించి ఈ అందరినీ కూడా ఇక్కడ రప్పించి చేసినాడంటే మనందరికీ నా అనుగ్రహం చేయేస్తాం. తులసిదాస్ గారు చెప్పిన ఇది పోయ సిద్ధి సాకి గౌరీసా అని చెప్పినాడు కదా, ఆ మాదిరిగా ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సరే 108 సార్లు. ఆ 108 అనేది ఏమి లెక్క? అష్టోత్తరం అంటాం. లక్ష్మీ అష్టోత్తరం, శివ అష్టోత్తరం, అన్నిటికీ 108 లెక్క. అలాగా మనం ఏం చేసాము, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాని 108 సార్లు చేసాం అష్టోత్తరం లాగా. దానికి ఒక కొబ్బరికాయ ఇలాగ చేసేది అనేది అంత సామాన్యం కాదు. అది ఏర్పాటు చేసేదానికి అంత భగవంతుడు అనుగ్రహం ఈరోజు ఇక్కడ ఉండే అందరికి కూడా పరిపూర్ణంగా ఉంది. వాళ్ళ మనోవాంఛ వాళ్ళు ఎవరో ఏమేమి కోరుకుంటారో ఇక్కడ అన్నీ జరుగుతుంది. ఇంకా ఒకే లాస్ట్ రౌండ్ పాడేసి మంగళం. అప్పటికి ఈ ఒక లాస్ట్ రౌండ్లో అందరూ కూడా సరే మాటలు మాట్లాడకండి. పెద్దవాళ్ళు ఏం చెప్పుకున్నారంటే మనం ఏదైనా ఇలాంటి ఒక సత్సంగంలో లేదు నామ సంకీర్తనం